తిరుపతి జిల్లా చంద్రగిరి పట్టణంలో బీటెక్ చదువుతున్న ఒక అబ్బాయి జేమ్స్. ఆ అబ్బాయి మానవ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. ఆ అబ్బాయిని గత 4-5 రోజుల నుండి తోటి విద్యార్థులు చాలా వరకు చిత్రహింసలకు గురి చేసి కుల వివక్షతో ఇబ్బందులు గురి చేయడం, అతన్ని కొట్టడం, చాలా నానా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. ఈ విషయంలో తిరుపతి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని, అదేవిధంగా ఎస్పీ గారు జోక్యం చేసుకోవాలి. ఆ నియోజకవర్గంలో ఉండే ఎమ్మెల్యేలు కావచ్చు, తదితర మంత్రులు కావచ్చు, ఈ విషయంలో ఖచ్చితంగా జోక్యం చేసుకునే విధంగా ఉండాలి. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులు ఎక్కడైనా కానీ ఒక అమ్మకో ఒక్కొక్క పుట్టినోడు ఎవడైనా ఎదిగినా కుల వివక్ష అనే విధానాన్ని నినాదాన్ని ఎక్కడ కూడా ఎవడు కూడా చదువుకునే విద్యార్థుల విధి విధానాల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలియజేయాలి. గ్రామాలలో, పట్టణాలలో చాలా వరకు గ్రామాలలో, వీధులలో చాలా వరకు గొంతులలో, సందులలో మాట్లాడుకున్నట్టు హై చదువులు చదువుతున్నా కూడా ఇంకా కుల వివక్షతో మాట్లాడడం, కుల వివక్షతో చూపడం, కుల వివక్షాన్ని ఇబ్బందులు గురి చేయడం వ్యక్తులు ఎవరైనా ఉంటే వాడు ఖచ్చితంగా వాడి అమ్మకు అబ్బకు పుట్టినట్టే లెక్క. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వారు గమనించండి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వారు గమనించండి, ముఖ్యమంత్రి వారు గమనించండి. ఇష్టానుసారంగా ఎవడు మాట్లాడినా కూడా రాష్ట్రంలో చాలా వరకు ఖబర్దార్. ఎవడైతే కొడతాడో, ఎవడైతే చంపుతాడో ఖచ్చితంగా చంపడం, కొట్టడం, నరకడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకా ఎస్సీ సామాజిక వర్గాలలో ఇంకా ఇబ్బందులు గురవుతున్నాయి. ఇంకా తిడతారు, ఇంకా కొడతారంటే ఉపేక్షించడం జరిగేది ఉంటుందని చేస్తున్నాం. హిందూ విధాలుగా ఎంతమంది ఎన్ని విధాలుగా ఎస్సీల పైన ఇబ్బందులు గురి చేస్తారంటే ఎస్సీలకు భయపడుతూనే ఈ సామాజిక వర్గాలు వాళ్ళని ఎక్కడ కూడా ఇబ్బందులు గురి చేసే విధంగా మాట్లాడతారు. చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తారు. సవాల్గా మాట్లాడుకుంటే, ధైర్యంగా దమ్ముగా మాట్లాడుకుంటే ఎస్సీ శాతానికి ఎక్కడైనా కానీ గొడవ జరగాలనే, కొట్టుకోవాలనే కూడా సంసిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. అనవసరమైన విషయాలలో స్కూళ్ళల్లో కానీ, కాలేజీలలో కానీ, ఎక్కడైనా కానీ, పిల్లలు చదివే కాడ కానీ, ఉద్యోగులకు కానీ, ఎవరైనా కానీ ఎస్సీ సామాజిక వర్గాలు కావచ్చు, వేరే వ్యక్తులు ఇబ్బందులు గురి చేస్తున్నామంటే ఖచ్చితంగా తాట తీస్తామని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా వరకు ఇబ్బందులు గురి చేస్తారు. ఇన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేస్తారంటే మీకు ఎంతవరకైనా కానీ ఎస్సీ సామాజిక వర్గాలంటే నచ్చడంలే. ఎస్సీ సామాజిక వర్గాలు ఉద్యోగాలు చేస్తేనే, వాళ్ళు హై చదువులు చదువుతూనే కూడా మీకు నచ్చడంలే. ఎవని అమ్మ సొమ్ము, అప్ప సొమ్ము ఎవడు ఇవ్వడంలే. సొంత కష్టాలతో, సొంత విధి విధానాలతో ఎస్సీ సామాజిక వర్గాలు ప్రజలు బ్రతుకుతున్నారు. అదేవిధంగా చట్ట విధి విధానాన్ని పోలీసు వారు ఖచ్చితంగా క్రమశిక్షణగా ఎవరైతే ఇబ్బందులు గురై స్టేషన్కి వస్తారో ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే. 1989 చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందే, లేదంటే 2015 చట్టాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా మరి ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, అక్కడ ఉండే తిరుపతి ఎస్పీ గారికి, మన ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ విషయంలో చొరవ తీసుకొని బాధితుడికి ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఉండాలని కూడా మరీ డిమాండ్ చేస్తాం.